హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా నా మొక్కల్ని చూపించక. చూడండి, అసలు ఎండలకు చెట్లు ఏవి ఫ్రెష్గా అనిపించట్లేదు. కొంచెం వర్షం ఒక్కసారి పడింది కదా, 1 టైం 2 టైం అంతే. కానీ రావి చెట్టు బాగుంది. అంటే కొన్ని మొక్కలు బాగా పచ్చగా ఉన్నాయి, కొన్ని మొక్కలైతే అసలు ఆకులు మాడిపోతున్నాయి. నాకైతే ఏం చేయాలో అర్థమే కావట్లేదు. చెట్లు పచ్చగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, కొంచెం ఇట్లా ఒక్క రవ్వ ఒక్క ఆకు పాడైనా నాకైతే అసలు తట్టుకోలేను, అంత బాధ వేస్తుంది. అందుకే పైకి ఎక్కాలంటే కూడా నాకు అబ్బా ఏ చెట్టు ఏమైపోయి ఉంటుందో అని భయం వేస్తుంటుంది. అంత బాధ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం పెంచుకుంటున్న మొక్కలు పచ్చగా ఉన్నాయనుకో, అసలు ఇంకా ఆనందం ఏం వద్దనిపిస్తుంది నాకైతే. అట్లే చెట్లలోనే ఉండాలనేంత హ్యాపీగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది నా మొక్కలులా. నిజంగా నాకు అసలు ఎవరిచ్చినారో ఐడియా ఇట్లా చెట్లు అంటే యూట్యూబ్ చూసే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వేసుకున్నానులేండి. కరోనా టైంలో మొత్తం ఫోన్కే అంకితం కదా, అప్పుడు చాలా నేర్చుకున్నాను నేను. నిజంగా చెప్పాలంటే కరోనా నాకు చాలా అంటే అన్యాయం చేసే వాళ్ళకి చేసింది, ఖచ్చితంగా చేసింది. చాలామంది చాలా కోల్పోయినారు, వాళ్ళని కోల్పోయినారు, లైఫ్ కోల్పోయినారు. కానీ నాకు మాత్రం కరోనా చాలా నేర్పించిందనే చెప్పాలి. థ్యాంక్స్ అయితే చెప్పను, ఎందుకంటే చాలామంది నష్టపోయినారు కదా, కాబట్టి థ్యాంక్స్ చెప్పను. కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను. ఆ సమయం అంతా మంచిగా యూజ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా వంటలు నేర్చుకున్నాను. తర్వాత ఫోన్లు అస్సలు ఇంకా గ్యాప్ దొరికిందంటే ఫోను. ఈ గార్డెన్ కావచ్చు, యూట్యూబ్ నేను ఛానల్ పెట్టాలని అట్లా వాళ్ళని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనకు ఒక కంటెంట్ ఉంది, సో మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది, నా వల్ల కనీసం కొందరికన్నా హెల్ప్ అయితే బాగుంటుంది అనే ఒక ఇంటెన్షన్తో ఇదొక ఫ్యాషన్ లాగా నేను చేసుకొని స్టార్ట్ చేసినాను అనమాట. మెయిన్ కరోనాలో చూసి ఇట్లా అందరి వీడియోలు ఉంటాయి కదా, బ్లాగ్స్ చేసే వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి 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 నేను మంచిగా ఇంకా స్టార్ట్ చేసిన ఛానల్ కూడా. అది నా ఛానల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది, చెప్పేసినాను. ఇక్కడ ఏంటంటే తిరుపతికి వెళ్ళొచ్చినాం కదా, అన్నీ కొత్త బట్టలు ఉంటాయి కదా. ఇట్లా ఎక్కడికైనా వెళ్తే మ్యాక్సిమం అందరం కొత్తవే వేసుకుంటాము. తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా కొత్తవే వేసుకుంటాను నేనైతే. అంటే ఆయన దగ్గరికి కొత్తగానే వేసుకొని పోవాలనుకుంటా. నేను పాప అయితే ఖచ్చితంగా వేసుకుంటానులేండి. వాళ్ళిద్దరికంటే చెప్పలేం, నేనేం చెప్పను, మీరే అర్థం చేసుకోండి. మా ఇద్దరికైతే మస్ట్ అండ్ ఖచ్చితంగా కొత్తవి ఉంటాయి. అట్లా నాకు పాపకు అది కాక ఈ మధ్య కొంచెం సేమ్ తీసుకుంటున్నాం మేమిద్దరం, నేను పాప ఇద్దరం. ఇంకా బాగుంటాయి కదా అనేసి ఇంకా అదే ఇక్కడ చేస్తున్నా అనమాట. ఇంకా అన్నీ వాష్ చేసుకోవాలి కదా, వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే కొత్తవి కదా నలిగిపోతాయి అనమాట. వద్దులే, కొంచెం ఓపికతో ఉతుక్కుందామని ఇక్కడ అదే చేస్తున్నాను. ఇంకే మళ్ళీ షాప్కి వచ్చేసిన. ఇంకంతే, ఇటు అటు అటు ఇటు అన్నీ ఇలానే ఉంటాయి నా పనులన్నీ. ఇక్కడేమో బ్లౌజులు ఇచ్చినారు, ఒకరివేమో 4 ఉన్నాయి, ఒకరివేమో 5 ఉన్నాయి. అబ్బా పనే ఉంది. కానీ పని ఉంటేనే బాగుంటుంది, నాకైతే ఇష్టం, హ్యాపీగా ఉంటుంది. వేరే ఆలోచనలు ఉండవు, మైండ్ అంతా బాగుంటుంది. దాన్ని ఖాళీగా పెడితే మాట వినదనమాట. సో నాకైతే 24 hours ఏదో ఒకటి మైండ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట. నాకు నచ్చినటువన్నీ చేసుకుంటూనే ఉంటానన్నమాట. బోరు కొట్టింది అనుకో పోయి చెట్లలో కూర్చుంటా, మంచిగా చెట్లకు అది ఇది ఇంకా అంతకు తప్ప వేరే ఏది ఉండదు ఆప్షన్ నాకు తెలిసి. అంత తృప్తిగా ఉంటుంది మొక్కలలో పోయి కూర్చుంటే. అదే వాటికి గడ్డి పీకడం, ఏమన్నా ఇగురులు వస్తున్నాయా, మంచిగా ఆకులు వస్తున్నాయా, పూలు వస్తున్నాయా, మొగ్గలు వస్తున్నాయా. ఎక్కువ పూల మొక్కలే ఉన్నాయిలేండి పైన. ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా షాప్లో చూడండి, ఓ పక్క ట్యాబ్లో ఇంకా ఏదో ఒకటి అయితే రన్ అవుతూనే ఉంటుంది, అదైతే నాన్ స్టాప్. ఇంకా ఇక్కడ చూస్తున్నా కూలర్ తీసుకొని పెట్టుకున్నానండి షాప్లో. అమ్మో, కూలర్ లేకుంటే అసలు ఏమన్నా ఉందా, నా వల్ల అస్సలు కాదు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఓకేనా. మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ వీడియో చూసిన వెంటనే. ఇదేమో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఉంటుంది, బ్యాక్ రౌండ్ బాగుంటుంది ఇట్లా కూడా. ఇదండి ఇవాళ వీడియో. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.